అపొస్తలుడైన పౌలు వారు రోమీ సంఘానికి రాస్తూ 8వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మనం ప్రార్థనా కొరకు అపొస్తలుడైన పౌలు వారు రోమా సంఘానికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూరి జరుగుచున్నవని ఎరుగుదము. ఫుట్ఫోట్లో జరుగుతున్నవి అంటే సమకూర్చి మేలు కలుగుటకై దేవుడు సమస్తము సమకూర్చి జరుగుతున్నవి. దేవుడు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. ప్రభా తండ్రి, మరొక మారు ప్రభా తండ్రి నీ సన్నిధిలోనికి చేరుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. ప్రభా సంఘ క్రమం చొప్పున ఈ వారాంతరం ప్రభా తండ్రి కూడికల్ని ప్రభా తండ్రి నడిపించి మీ అధ్యక్షులు నడిపించిన దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను తండ్రి. చివరి కూడిక ప్రభా తండ్రి ఈ వారంలో ప్రార్థనా కోరికల ప్రభా నీ సన్నిధికి చేరి ఉండగా ప్రభా తండ్రి నీవు ఇచ్చిన వాక్యమును బట్టి ప్రభా తండ్రి మేము ఏ విధముగా ప్రభా తండ్రి ఎట్లు ప్రార్థన చేయవలసిన ఉండవలసిన ప్రభా తండ్రి నీవే నడిపించండి. మా సొంత మాటలు తలంపున చొప్పున కాకుండా ప్రభా తండ్రి నీవే ప్రభా తండ్రి ఈ కొడుకుని ఆదించి అంతవరకు అధ్యక్షత వహించి ప్రభా తండ్రి నీకు మహిమకరములకు సహాయం దయచేయమని ప్రార్థన చేయించినాను తండ్రి. వచ్చిన వారి వరకు వందనములు స్తోత్రములు, రావాల్సి ఉన్న త్వరపడి రావడానికి మీరే సహాయం దయచేయండి. ఏదైనా ప్రభా తండ్రి నిత్య ప్రకారం జరిగించి నీవే మహిపొందులకు నడిపించిన సహాయం దయచేయమని మా కొరకు ఎదురైన ప్రభు యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అపొస్తలుడైన పౌలు వారు రోమా సంఘానికి రాసుకుంటూ 8వ అధ్యాయం 28వ వచనం చూసుకుంటే, దేవుడు ప్రేమించు వారికి అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరంట? దేవుడు. అక్కడ 28 దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తమును సమకూరి జరుగుతున్నవి. ఈ సంవత్సరం వాగ్దానంలో మీరు చూసుకున్నట్లయితే మన సంఘ వాగ్దానం మీరు ఒక 3 ఉంటాయి. ప్రతి సంవత్సరం సంఘ వాగ్దానంలో ఒక 3 ఉంటాయి. ఆ 3 చూసుకున్నట్లయితే తెలుగులో అయితే సమకూర్చెను, సంపాదించుకొనెను, అక్కడ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అక్కడ చాలా స్వీట్గా కూడా ఉంటాయి. రికవర్డ్ అని ఉంటుంది మధ్యలో. రెండో చూడండి ఏముంటుంది ఇంగ్లీష్లో? రికవర్డ్ అని ఉంటుంది. రికవర్డ్ అంటే తిరిగి పొందుట. రీస్టోర్ ఉంటుంది మూడోది. రీస్టోర్ చేయడం అంటే మళ్ళీ అక్కడ పెట్టుట. ఫస్ట్ చూసుకుంటే న్యూ, సమస్తము నూతనమైన తెలుగులో ఉందే, నూతనమైనవి న్యూ అంటే అక్కడ మనం ఎవరు అంటే దేవుని సొత్తు. మనకు తెలుసు మన ఇంట్లో ఏదైనా ఒక సొత్తు ఉందనుకోండి, ఆ సొత్తు అనేది ఎవరైనా దొంగ వచ్చి దొంగలిస్తే మనం ఏం చేస్తాం? పోలీస్ కంప్లైంట్ ఇస్తామా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేసి దొంగను పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? సొత్తుని మొత్తం ఏం చేస్తారు? రికవరీ చేసుకుంటారు. ఏం చేస్తారు? రికవరీ చేసుకుని ఆ రికవరీ చేసిన సొమ్ముని ఎవరికి ఇస్తారు? మళ్ళీ యజమానుడు ఎవరైతే వాళ్ళకి ఇస్తారు. ఆ యజమానుడు ఆ సొత్తుని తీసుకుని ఏం చేసుకుంటారు? రీస్టోర్. ఏమంటారు? రీస్టోర్. ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టాలని ఏమంటారంటే రీస్టోర్. ఫస్ట్ దాన్ని ఏమంటారు? రికవరీ. అంటే తిరిగి ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఏమంటారు? రికవరీ అంటారు. ఇంగ్లీష్లో రికవరీ అంటారు. ఆ రికవరీ అయిన దాన్ని మనం ఏం చేస్తాం? ఇంట్లో పెట్టుకుంటామా? పోయింది దేవుడు దయ వల్ల దొరికిందని అందరూ చూస్తూ ఉంటామా? దాన్ని మళ్ళీ ఎక్కడ చేస్తాం? రీస్టోర్. రీస్టోర్ అంటే దాన్ని ఎక్కడైతే తీసామో మళ్ళీ అక్కడే పెడతాము. ఆ తర్వాత పైన న్యూ అని ఉంటుంది. ఇప్పుడు అది కొత్తదేనా కదా మనకి? మామూలుగా అయితే అదేంది? పోయింది. దొంగ వచ్చి ఏం చేశాడు? దొంగలించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సొత్తు ఏమైంది? రికవర్డ్ అయింది. రికవర్ అయిన దాన్ని ఏం చేసాం? మనము రీస్టోర్ చేసాము. ఇప్పుడు అది మనకి ఏది? న్యూ, కొత్తది. అంతేనా కాదా? పోయిన దాన్ని మళ్ళీ సంపాదించుకుంటే అది మళ్ళీ తిరిగి. అందుకే మనకి తప్పిపోయిన కుమారుడు కూడా ఉంటాడు. అతను ఎలా జన్మించాడంట? మళ్ళీ నూతనంగా
జన్మించినట్లు. అక్కడ ఆ 3 మనం ఎప్పుడు కూర్చుంటూ కనిపిస్తూ ఉంటాయన్నమాట. రికవర్డ్, అది ఇంగ్లీష్ వస్తే బాగా కొంచెం వర్డ్స్ చాలా స్వీట్గా ఉంటాయి. రికవర్ చేయడం అంటే ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి పొందడాన్ని రికవర్, ఆ పొందిన దాన్ని మనం మన దగ్గర చేర్చుకోవడానికి రీస్టోర్ అంటాము. ఆ రీస్టోర్ అయింది ఏంది? మొదటి వచనం న్యూ, సమస్తం ఏమైంది? నూతనపరచబడింది. ఇక్కడ ఈ వచనం మనం చూసినట్లయితే, దేవునిని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. మనం చాలా సందర్భాల్లో ఇలాంటి అనుభూతి పొందే ఉంటాం. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, లేకపోతే మనం ఏదైతే చింతించాలనుకుంటున్నామో అది మొత్తం ఎవరో వచ్చి, అంటే దేవే మైనవ రూపాన అని ఒకటి కూడా ఉంటుంది. అంటే మనం ఏదైతే కలిగి ఉంటామో దాన్ని జనరల్గా ఏమంటారంటే సిక్స్త్ సెన్స్ అంటుంటారు. సిక్స్త్ సెన్స్ అంటే ఈ సైన్స్ ప్రకారం దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు. దాని అర్థం ఏంటి అంటే, మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంటే దాన్ని ఏమంటారంటే ఈ లోకపరంలో సిక్స్త్ సెన్స్ అంటారు. కానీ అది ఎందుకు జరుగుతుంది? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తమును సమకూరి జరుగుతున్నది. దేవుని ప్రేమించేవారు, మొదటిగా మన ఏంటంటే అంశము దేవుని ప్రేమించేవారికి. ఎవరు? మనం ఎందుకు దేవుని ప్రేమిస్తాం? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసినంత మటుకు ఎవరు కూడా మొదటగా దేవుణ్ణి ప్రేమించిన వారు లేరు. ఒక సందర్భంలో మన అందరం ఎలా ఉంటామంటే, మనకి ఏ దేవుడైనా ఒక్కడే అనే స్థితిలో ఉంటాం. ఎందుకంటే మన స్వతహాగా మనిషి స్వభావం ఏంటంటే భయం కలిగిన స్వభావం. కాబట్టి అందరూ ఏమంటే మేము మా దేవుని పూజిస్తాము, అల్లాను పూజిస్తాము, యేసు ప్రభువుని పూజిస్తాము అనే స్థితి నుంచి వచ్చిన వారే దాదాపుగా. అలా కాదు అనుకుంటే మనకి ఏదో ఒకటి జరిగిద్ది, శరీరపరంగా జరిగిద్దనే భయంతో అలా చెప్పుకుంటూ వస్తాం. ఇక్కడ మరి దేవుణ్ణి ప్రేమించి అని ఉన్నారు, స్పష్టంగా రాయబడింది. దేవుని ప్రేమించు వారికి. మనం ఆ స్థితిలో లేము. మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని ప్రేమించుతామని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమే ఉన్నది. చాలంతే. ఇక్కడ భలే గమ్మత్తుగా ఉంది. ఇక్కడ ఏమనుంది? మనకి రోమాకు రాస్తూ 8వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? దేవుని ప్రేమించు వారికి అనుంది. కానీ ఇక్కడ 1 యోహాను 4వ అధ్యాయంలో ఏం రాసబడింది? మనకి 10వ వచనంలో మనము దేవుని ప్రేమించుతామని కాదు, కానీ మొదటిగా ఏం జరిగింది? అదే కాదు అనే దగ్గర మొత్తం ఉంది. ఫస్ట్ మనం ప్రేమించలా. ఏం జరిగిందంటే తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముందంట? ప్రేమ అనేది ఉంది. సో ఇక్కడ కూర్చున్న వారికి, ప్రార్థనా కూరికి చేరి వచ్చిన వారు ఎవరైనా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎవరైతే మొదటిగా దేవుడే మనల్ని ప్రేమించి, ఆ సంగతి మనం అందరం నమ్మాం కాబట్టి ఈరోజు ఇక్కడ అందరం కూర్చోగలిగాము. తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి పంపించారు. పంపించి మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడి తిరిగి 3వ దినమున లేచారు అని నమ్ముతున్నాము. కాబట్టే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము. మొదటిగా ఎవరు? ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే మనం ఆయన వెతకలేదు, ఎప్పుడు కూడా ఆయన ఎరగని వారమే ఉన్నాము. ఊరక దేవుడు అంటే దేవుడు. ఎందుకంటే అలా అనకపోతే మనకేమొస్తుంది? ఏదైనా నష్టం జరిగిద్దనే స్థితిలో ఉన్న స్థితిలో నుంచి ఆయనే మనల్ని ప్రేమించి ఈ భూదగంపలం వేయక మునిపే దేవుడు మనల్ని దేవుళ్ళలో ఏర్పరచుకొని మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన రక్షించుకున్నాడు. ఎలా అంటే తన కుమారుని ద్వారా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం జరుగుతుందంటే సమస్తమును సమకూర్చి జరుగుతుంది. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది మొత్తం ఎలా జరుగుతుంటే ముందే, నువ్వు వెళ్ళక ముందే నీ పని అనేది జరిగే విధంగా ఉంటుందన్నమాట. అంటే మరి దేవుణ్ణి ప్రేమించి వారు ఏం చేస్తారు? మొన్న ఒక 3 గురించి చూసుకుంటూ వచ్చాం, గుర్తుందో లేదో. మన కీర్తనలు చూసుకుంటూ వచ్చాం. దేవుడు మన ప్రార్థనలో ఆలకించేవాడు కానీ ఎవరున్నారో ఒక 3 గురించి చూసుకుంటూ వచ్చాం, ఎవరి గురించి ప్రార్థించాలో. ఈరోజు ఇంకొక 2 గురించి చూసుకొని మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. మొదటిగా చూద్దాం 2 కొరింథీయులు 4వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, కాబట్టి
ఈ పరిచర్య పునిరందున కనికరింపబడిన వారమై అధైర్యపడము, చాలంతే. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము. ఏ పరిచర్య? అక్కడ కనుక మనం కొంచెం ముందుకెళ్ళి చదువుకుంటూ ఉన్నట్లయితే మనం ఈరోజు ఎవరి గురించి ప్రార్థించాల్సి అంటే, ఎవరైతే మన కొరకు ఏం చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారో వారి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము. వారు ఎందుకు అధైర్యపడరు అంటే, సంఘంలో వారి కోసం ఏం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ధైర్యం అనేది వాళ్ళకి ఏమిస్తుంది, మీ ప్రార్థన వాళ్ళకి ఏమిస్తుందంటే ధైర్యం అనేది ఇస్తుంది. ఈరోజు చేరి వచ్చిన మన అందరం కూడా ఎవరైతే మన కొరకు ఏం చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారో వారి కొరకు మనం ఏం చేసేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ ప్రార్థన వాళ్ళకి ఏమిస్తుంది, ధైర్యాన్ని అనేది ఇస్తుంది. చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, 1 తిమోతి తెలుసు కదా, అది కూడా ఎవరు రాశారు? ఇందాక చదువుకున్న వాక్యం కూడా కొరింథీ సంఘానికి ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు వారు. అపోస్తలుడైన పౌలు వారు ఏం చెప్తున్నారంటే, మనం అధైర్యపడకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన పరిచారకుడు కాబట్టి ఆయన ఏం చేయకూడదు అనుకుంటున్నాడు, అధైర్యపడకూడదు అని చెప్తున్నాడు. ఇక చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే, నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన యేసునకు కృతజ్ఞుడై. అక్కడ చూడండి, తన పరిచర్యకు నియమించాడు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు వారు ఎవరంటే పరిచారకులు. ఇక్కడ కూడా కొరింథీ సంఘానికి రాశారు, ఆయన అధైర్యపడట్లేదు. కారణం ఏంటంటే, ఎవరైతే సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఎడతెగక ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎవరైతే పరిచారకులు ఉన్నారో వారు పరిచర్య ధర్మం చొప్పున వాళ్ళు పరిచర్య చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. చూద్దాం. అపొస్తలుల కార్యము 26వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్లయితే, అపొస్తలుడైన పౌలు వారు అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్లయితే, ఇరవై 16 నీవు నన్ను చూచిన సంగతులు గూర్చియు నేను నీకు కనబోచు సంగతులు గూర్చియు నిన్ను పరిచారకుడుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. అక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ ఒక పరిచారకును చూస్తూ వచ్చాం. ఆ పరిచారకుడు ఇందాక మనం పైన చదవాల, అక్కడ 2 కలిసి ఉన్నాయి. పూర్వం నేను దోషకుడును హింసకుడును. ఇక్కడ మనం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అలాంటి దోషకుడును హింసకుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు కదా. మాట్లాడిన తర్వాత, ప్రభువా నీవెవరంటే, నీవు హింసించుతున్న యేసుని అని తర్వాత అతను ఇప్పుడు ఎలా వచ్చాడంటే పరిచారకుడుగా వచ్చారు. ఆ పరిచారకుల 1 కొరింథీలో మనం చూసుకున్నట్లయితే, మీరు అధైర్యపడవద్దు. ఇప్పుడు ఇతని పౌలు స్థితి ఏంటంటే, మొదటిగా ఎలా ఉన్నాడంటే, దేవుడు తెలియక ధర్మశాస్త్రమే కరెక్ట్ అనుకొని అతనికి దేశంలో గొప్పదైన రోమా పౌరసత్వం ఉంది కాబట్టి దాన్ని బట్టి గర్విస్తూ తిరుగుతూ ఎవరైతే విశ్వాసులను పరుచున్న వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడు, హింసిస్తూ వచ్చాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన అనాది కాలం సంకల్పం చొప్పున ఏం చేసుకుంటూ వచ్చాడు, పౌలు గారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. అప్పుడు డైరెక్ట్గా దేవుడు వాక్యము పౌలు గారు విన్న తర్వాత పౌలు గారిని దేవుని ఎలా ఏర్పరచుకున్నారంటే పరిచారకునిగా ఏర్పరచుకున్నారు. చూద్దాం. రోమా 7వ అధ్యాయం 4 నుంచి 6 వచనం చదువుకున్నట్లయితే, రోమా 7వ అధ్యాయం 4 నుంచి 6 వచనం చదువుకుందాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు లేపబడిన వేరొకను చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులవుతిరి. ఏరయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలను
మన అవయవంలో కార్యసాధకులమై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చే. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నారు అపోస్తులైన. ఇది కూడా పౌలు వారు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రిఫరెన్స్లు రాసిన ప్రతి ఒక్క పత్రిక కూడా పౌలు గారు తన స్వ అనుభవంతో రాస్తూ వచ్చారు. ఏం రాస్తూ వచ్చారంటే, ఏలయనగా మనం శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకులమై ఉండెను. ఆయన ఎవరు అంటే ధర్మశాస్త్రాన్ని ఎంత బాగా అవపోసన బట్టి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు కాబట్టి ధర్మశాస్త్రంలో ఏముందంటే ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు. రెండోది ఎక్కడున్నాడంటే శరీరం పైన చూసుకుంటే ఎలాగనగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణ ఫలమైన ఫలమును ఈ రెండు స్థితిలో ఎవరున్నారంటే అపోస్తులైన పౌలు వారు ఉన్నారు. ఆ స్థితిలో నుంచి ఎప్పుడైతే దేవునిని ప్రేమించి వారికి సమస్తము సమకూర్చి జరుగుతున్నవి కదా, అలానే ఆ తర్వాత మనం చూసుకున్నాం ఎవరంటే దేవుడే ప్రేమించాడు మొదటిగా మనల్ని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి సమస్తం మనకేం జరుగుతుంది, సమకూరి జరుగుతుంది. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూసుకుందాం. ఆ వ్యక్తి పేరు పౌలు గారి పాత స్థితి ఎలా ఉందంటే అతను శరీరాన్ని బట్టి మరణకరమైన ఫలములను ఫలించేవాడిగా, ధర్మశాస్త్రం బట్టి ఏమొస్తుంది అక్కడ చూడండి, ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకులమై ఉండవి. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఎరిగాడు. మనల్ని ఎలా అయితే ఎరిగాడో పౌలు గారిని కూడా అలా ఎరుగుట వల్ల ఏమైంది, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితే దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి అంటే శరీర విషయమై చనిపోయి ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నూతన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇందాక కూడా మనం చూసుకుంటూ వచ్చాము రెఫరెన్స్లో. అపోస్తలుడైన పౌలు వారిని ఎలా ఎంచుకున్నారంటే పరిచారకునిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా మనం ఆ పరిచారకునికి ఏమి లేదంటే అధైర్యపడట్ల. దేన్ని బట్టి అధైర్యపడట్లేదు, సంఘంలో జరుగుతున్న ప్రార్థనలను బట్టి అధైర్యపడట్లేదు. ఇప్పుడు మనం పరిచారకుల కొరకు ఏం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండవలసిన వారుగా ఉన్నాం. ఒక 2 ఎగ్జాంపుల్ చూసుకుని వెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, కొత్త నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ చూసుకుని ముందుకెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలంతే. నిర్గమాకాండము 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి చాలంతే తోడుకొని పోవాలనంటే. ఇప్పుడు పరిచారకుడు చేయవలసిన పని ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పరిచారకుని చూసాం. అతని పేరు ఏం పేరు, మోషే. అతన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, అతను మిక్కిలి సాత్వికుడు. అతని పని ఏంటి, తన ప్రజలను ఇశ్రాయేలీయులను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఐగుప్తులోంచి తీసుకురావాలి. ఇప్పుడు మన పరిచారకుడి గురించి ఎందుకు మనం ప్రార్థన చేయాలి. అతను అధైర్యపడితే మోషే ఏం చేశాడు, దేవుడు ఎంచుకోకుండా వెళ్ళిపోయాడా, లేదు. ఏం చేశాడు, దేవుడు మోషేని బలపరిచాడు. ఇక్కడ మనం అధైర్యపడము. ఎందుకు అధైర్యపడము, బలపరచడానికి మనం ఎవరున్నాం, సంఘం మొత్తం వాళ్ళ గురించి ఏం చేస్తాం, పరిచారకుల కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆ ప్రార్థన పరిచారకుడికి ఏమిస్తుందంటే బలం ఇస్తుంది. ఆ రోజు మోషేని బలపరచడానికి దేవుడే మాట్లాడాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న పరిచారకులు ఎవరైతే పరిచారకులుగా నియమింపబడ్డారో వారికి బలం ఇచ్చడానికి మనం ఏం చేయాలి, సంఘం మొత్తం వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి పరిచారకుడు ఏం చేయాలంటే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. నిర్గమ 3:10లో చూసినట్లయితే కాగా రమ్ము పంపెదను,
ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి, చాలంతే, ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు అనగా ఆ రోజుల్లో అయితే దేవుని పిల్లలు. ఈరోజైతే ఆ అజ్ఞాన కాలం మందు దేవుడైతే చూచి చూడకుండా, నేడైతే అందరూ అంతటా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. కొందరును కొంతమంది అన్నారా? ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఐగుప్తి అంటే ఏంటంటే లోకము. ఇశ్రాయేలీలు అంటే ఎవరు అంటే దేవుని పిల్లలు. అందరూ కూడా ఎవరు? మనం ఏం చెప్తాం అంటే చాలా తెలివిగా చెప్తాం. ఇశ్రాయేలీలు అంటే ఎవరంటే మనం మాత్రమే, రక్షించబడిన విశ్వాసులు మాత్రమే అని దీన్ని మనం అనువాదించుకుంటాం. కానీ ఐగుప్తి అంటే ఈ లోకము. ఈ లోకానికి అధిపతి ఎవరు అంటే సాతాను. ఈ లోకంలో ఉన్నవారు మొత్తం ఆ అజ్ఞాన కాలమందు అయితే దేవుడు, ఇప్పుడు నేడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇశ్రాయేలీల మొత్తాన్ని పరిచారకులు ఏం చేసుకుంటూ రావాలి? ఆనాడు మోషే ఎలా అయితే ఐగుప్తులోంచి వాళ్ళు ఎలా అయితే తీసుకొని వచ్చాడో, ఈరోజు మన పరిచారకులు మన కోసం ఏం చేస్తూ వస్తున్నారంటే, ఎవరైతే ఐగుప్తు అని ఈ లోకంలో ఉండి శరీరం వల్ల ఏమొస్తుంది? మరణము. ఇందాక చూసాం కదా, అపొస్తలుడైన పౌలు వారికి ఏముంది? ఈ శరీరం వల్ల ఏముంది? మరణ ఫలాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం వల్ల ఏముంది? పాపేచ్ఛలు. ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అనేది ఎవరికైనా తెలుస్తుందా? పాపం అనేది ఎలా ఉందో దానికి రూపాంతరం ఎక్కడుందో. ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అనేది తెలియదు. ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల ఏం తెలుస్తుందంటే పాపం వస్తుంది, లోకం వల్ల ఏమవుతుందంటే మరణం వస్తుంది. ఇప్పుడు ఎవరైతే మరణంలో ఉన్నారో ఇశ్రాయేలీలు అనగా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇశ్రాయేలీలే. వాళ్ళు నశించడానికి ఏమాత్రము వీలు లేదు. వాళ్ళని ఐగుప్తులోంచి తీసుకురావడానికి ఒక పరిచారకుడు అవసరమయ్యారు. ఆనాడు ఎవరంటే మోషే. కొత్త నిబంధనలు ఇంకొక పరిచారకుని తీసుకొని మనం ముందుకెళ్దాం. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 20:28 చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 20:28 చూసుకున్నట్లయితే, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము విమోచించుటకు వచ్చినని చెప్పాను. ఇక మనిషి కుమారుడు ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరో మనకు తెలుసు. దేవుడి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని, ఎప్పుడు దేవుడికి ఏముంటాయంటే, దేవునికి ఏం చేస్తూ ఉంటారు? దూతలు మొత్తం ఆయన్ని గణపరుస్తూ ఉంటారు. ఆ గణపరుస్తున్న స్థితిని కూడా కాదనుకొని ఇక్కడికి వచ్చి ఎలా వచ్చాడంటే ఇక్కడికి, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారమును చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణం విమోచించుటకు వచ్చినని చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోహాను 3:16 చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు చాలంతే ఆయనను అనుగ్రహించును. మనము పరిచారకుడు గురించి చూసుకుంటూ వచ్చాము. ఆ రెఫరెన్స్ చూసుకున్నట్లయితే మొదటిగా మనం ఎవరిని గుర్తు చేసుకున్నాము? అపొస్తలుడైన పౌలు వారిని గుర్తు చేసుకున్నాము. ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, విశ్వాసం హింసించి వచ్చినప్పటికీ, ఆయన శరీరంలో ఉండే మరణకరమైన ఫలం ఫలిస్తున్నప్పటికీ, ధర్మశాస్త్రాన్ని అనుసరించుతూ పాపేచ్చను చూస్తున్నప్పటికీ, దేవుడు ఆయన ఏం చేశాడంటే రక్షించుకొని ఆయన ఏం చేశాడంటే పరిచారకుడిగా నియమించిన. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అపొస్తలుడైన పౌలు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఎంతోమంది రక్షించినట్లు కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఎగ్జాంపుల్గా పాత నిబంధనలో చూసుకుంటూ వచ్చాం. ఏం చూసుకుంటూ వచ్చాం అంటే, నిర్గమాకాండంలో ఎవరిని చూసుకుంటూ వచ్చాం? మోషే గారిని చూసుకుంటూ వచ్చాం. మోషే గారిని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడంటే పరిచారకునిగా ఏర్పరచుకున్నాడు. ఆ పరిచారకుడు ఏం చేశాడంటే, ఆ మోషే గారిని ఏర్పరచుకున్న మోషే భయపడినప్పుడు దేవుడు బలపరిచాడు. ఇప్పుడు ఆ మోషే ఏం చేసుకుంటూ వచ్చాడు? ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని తీసుకొని ఇక్కడికి వచ్చాడు. కొత్త నిబంధనలో ఇంకొక పరిచారకుని చూసాం. ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ఈ భూలోకంలో పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేసి తన ప్రాణం పెట్టు ద్వారా అందరినీ రక్షించుటకై ఇక్కడికి వచ్చినట్లుగా మనం ఇప్పుడు పరిచారకుల యొక్క ధర్మం ఏంటి అంటే, ఎవరైతే నశించిపోవచ్చున్నారో, యోహాను సువార్త 3:16 చూసుకున్నట్లయితే, ఎందుకు వచ్చాడు ఆయన?
దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించును కాగా తన అతిథిగా పుట్టిన పుట్టినవాని యందు విశ్వసించి ప్రతివాడును నశింపక నిత్య. ఇప్పుడు పరిచారకుడి యొక్క ధర్మం ఏంటి? ఎవరైతే నశిస్తున్నారో వారి మీద పరిచారకుడికి ఏముంటుందంటే భారం ఉంటుంది. ఆ భారము మనం చూసుకుందాం. 1 కొరింథీయులు 1 తిమోతి 1:13 చూసుకున్నట్లయితే 1 తిమోతి 1:13 తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. ఎలా బలపరిచాడు అంటే 2 కొరింథీయులు 4:1 కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్య పడము. ఇప్పుడు వారు ఎందుకు అధైర్య పడట్లేదు? ఎందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని బట్టే. మీరు ఏం చేస్తున్నారు? ఎవరైతే పరిచర్య చేయిస్తున్నారో ఇక్కడ కూర్చున్నవారు మీ అందరికీ తెలుసు కాబట్టి పరిచారకుల కొరకు మీరు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా కలిగి ఉన్నారంటే వారు చేస్తున్న పరిచర్యను భలే ఉధృతంగా చేస్తున్నారు. దేన్ని బట్టి? మీరు చేస్తున్న ప్రార్థన బట్టి. ఇప్పుడు మొదటిగా చూసుకుంటూ వచ్చాం, పరిచారకుల గురించి చూసుకుంటూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు గారి గురించి, మోషే గారి గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చూసుకుంటూ వచ్చాం. రెండవదిగా చూద్దాం. 2 కొరింథీయులు 4:2 చూసుకున్నట్లయితే 2 కొరింథీయులు 4:2 చూసుకున్నట్లయితే అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుడు వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షించడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సంగమందు మెప్పించుకొనుచు విసర్జించి ఉన్నాము. అయితే ఇక్కడ చూడండి, అయితే కుయుక్తుగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మనమును మేమే దేవుణ్ణి సముఖమునందు మెప్పించుకొనుచు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండవదిగా చూసుకుంటాం. మొదటిగా మనం ఏం వచ్చామంటే పరిచారకుడి గురించి. మీకు వాళ్ళు కూడా తెలుసు. అపొస్తలుడు అయిన పౌలు గారి గురించి చెప్పుకుంటూ వచ్చాం, మోషే గారి గురించి చెప్పుకుంటూ వచ్చాం, యేసుక్రీస్తు గారు. ఆ సమరయ స్త్రీ కూడా పరిచర్య చేసిందా లేదా? డోంట్ థింక్ మనం పరిచర్య అనగానే ఏం చేస్తామంటే శారీరకపరమైన పరిచర్య అంటే వాళ్ళకి ఏం చేయటం? సేవ చేయటం. దేవుడి పరిచర్య అంటే ఏంటంటే దేవుడికి సేవ చేయటం. ఆ సమరయ స్త్రీ ఏం చేసుకుంటూ వచ్చింది? తన కలిగిన దాన్ని మొత్తాన్ని సువార్తను ప్రకటిస్తూ వచ్చింది కదా, గుర్తుందా? సమరయ స్త్రీ యోహాను సువార్త 4:28 సమరయ స్త్రీ ఏం చేస్తూ వచ్చింది? ఆమె స్థితిని బట్టి ఆ దేవుడి గురించి పరిచర్య చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండోది కొరింథీయులు 4:2 చూసుకున్నట్లయితే రెండో వాళ్ళు ఎవరంటే వాక్యము. ఎవరైతే వాక్యమును బోధించేవారై ఉన్నారో మనం రెండో వాళ్ళకి ఎవరి గురించి ప్రార్థించాలి? వాక్యమును బోధించే వాళ్ళు. ఎలా ఉండాలి వాక్యమును బోధించేవారు అంటే చూడండి, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుడి వాక్యమును వంచనగా బోధింపకయు. కుయుక్తిగా బోధించకయు మనం ఏంటి అంటే మనం ఏదైతే విసర్జింపబడి ఉన్నామో ఆ విసర్జింపబడిన దాన్ని మళ్ళీ సహజంగా కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి మనం దేవుడి పేరు చెప్పుకుంటూ ఉంచాం. ఏదైతే వదిలిపెట్టుకొని దేవుడి దాంట్లో వచ్చామనుకున్నాం, శరీరాన్ని వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరం కూడా మనం చాలా వరకు కృతజ్ఞత స్తుతి కూడికలకు పెట్టుకుంటూ ఉంటాం దేవుడికి. ఎప్పుడు స్తుతి కూడిక పెట్టుకుంటాము అంటే సహజంగా మనం ఏదైనా పొందామనుకున్న ఒక గృహం ఉందనుకోండి, గృహప్రవేశం చేసుకున్నప్పుడు దేవుడికి స్తుతి కూడిక పెట్టుకుంటాం. ఎందుకని? దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడిని ఏం చేస్తాము? స్తుతి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఈ లోకపరమైన గృహము కాదు, కానీ మనం ఎప్పుడు స్తుతి కూడిక పెట్టుకోవాలి అంటే ఏదైతే దేవుడికి ఆత్మీయంగా దేవుడిని ఎప్పుడు మనం స్తుతించేవారుగా ఉంటామంటే మనం ఏదైతే దేవుడు మనకిచ్చాడో మనం అదే కార్యాన్ని చేసుకుంటే మనం దేవుని స్తుతి కూడిక పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మంచి ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, జీతం బాగొచ్చినా, ఏదైనా శారీరక పరమైన మేలులు మనం ఏదైతే విసర్జించామని చెప్పుకుంటున్నామో అది చాలా కష్టం. క్రైస్తవం అనేది చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు. కూర్చున్న 10 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది. అవును ప్రభా, నిజమే, మేము ఏదైతే వదిలేసి వచ్చుకున్నామో మళ్ళీ తిరిగి దాన్ని ఒక 5 నిమిషాలు చాలా హ్యాపీగా. దావీదు ఇప్పుడు ఈయన గుర్తొస్తూ ఉంటాడు. దావీదు గారు పిడియలు వాస్తుంటే సౌలుకి ఏం పోయిందంట?
దెయ్యం పోతా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా లెర్నర్స్ కాదు, బిగినర్స్ కాదు, చాలా అనుభవ జ్ఞానం కలిగి ఉన్నవారే. కానీ మనం అలా ఎందుకు ప్రవర్తిస్తున్నామంటే మన హృదయం బండబారిపోయింది. కూర్చున్న ప్రతిసారి చాలా సొంపుగా చెప్తున్న నేనైనా కానీ, కూర్చున్న మీరైనా కానీ అందరికీ దేవుడు తెలుసు. మనం ఏదైతే విసర్జించి వచ్చామన్నది తెలుసు. మళ్ళీ దేనికోసం పాకులాడుతున్నామనేది మన మనసాక్షికి తెలుసు. కానీ ఏంటంటే రాయి అయిపోయింది. గుండె అనేది ఏమైపోయిందంటే రాయి అయిపోయింది. మాట్లాడడానికి చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఎంత చెప్పుకున్నా కానీ మొదట్లో అయితే నా అనుభవం రీత్యా నేను చెప్తా, మొదట్లో వాక్యం ఉన్నట్టు అవును ప్రభా, నిజమే ప్రభా అని కన్నీళ్ళు వచ్చే స్థితి ఉండేది. ఇప్పుడైతే అంతా తెలుసు. తెలియక చేస్తే క్షమాపణ ఉంటుంది. ఆనాడు యేసు ప్రభువాన్ని చంపేసినప్పటికీ వాళ్ళకి ఏముంది? క్షమాపణ ఉంది. ఇప్పుడు మనం ఎరిగి ఏం చేస్తూ వచ్చావు? యేసు ప్రభువాన్ని మరలా సిలువ వేస్తూనే వస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. కూర్చున్న కాంచి వాక్యం బాగా చెప్తున్నామా, అది చెప్తున్నామా, ఇది చెప్తున్నా, అది ఎంత చెప్పుకున్నా ఆ హృదయాల్లో గుచ్చుకోదు. ఎందుకంటే అది రాయి కదా. ఏమవుద్ది? ఆ వాక్యం కూడా ఇరిగి ముక్కలు అయిపోద్ది. ఒకవేళ గుచ్చుకున్నా కొంచెం గుచ్చుకుంటుంది. ఆ తర్వాత బయటికి వెళ్ళగానే మళ్ళీ హ్యాపీగా చక్కగా కూడా ఉంటాం. ఇక్కడ కూర్చున్న వారు, కొత్తగా వచ్చిన వారికి అయితే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అవును కదా. మొదటి స్థితిలో నేను కొత్తగా జాయిన్ కట్టినప్పుడు అంకుల్ వాక్యం చెప్తుంటే చాలా గుచ్చుకుంటూ ఉండేది వాక్యం. అప్పుడు శాంతి అప్పుడప్పుడు ఉంటుంది. మరి అది నా పెళ్ళప్పుడు నేను చూస్తూ ఉంటాం, అంకుల్ ప్రేజులాడు అంకుల్ ఇలా అని చెప్తూ ఉంటాం, అంతా ఉంటుంది. అప్పుడైతే మేము బిగినర్స్. నిజంగా మాకు వాక్యం కూడా చాలా ఇష్టంగా ఉండేది. రోజులు గడిచే కొద్ది క్రమం కొద్ది వాక్యం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తా. ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత బాధ్యతలు పెరుగుకుంటూ వస్తా. ఇలా ఉండటం అనేది వాక్యం చెప్పినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ వాక్యం గుచ్చుకోదు. ఎందుకని? అది తెలియ కాదు, తెలుసు కదా. ఏదైతే విసర్జించి వచ్చామో దాని వెనక పడుతున్నామని తెలుసు. అది తెలియని వాళ్ళైతే నిజమే ప్రభా, క్షమించు ప్రభా అని చెప్పదు. తెలుసు. ఎన్ని గుచ్చుకున్నా అది దిగదు, అంతే. అవి బండబారిపోయిన హృదయాలు. రెండోసారి కూడా దేవుడు సిలువ మళ్ళీ తిరిగి సమకూర్చడం అనేది అదే అసాధ్యమే. కాకపోతే ఎవరు ప్రయత్నంగా వాళ్ళు చివరిదాకా చేసుకొని పోవడమే తప్పితే వాళ్ళకి వాక్యం తెలియదు. వాళ్ళు కలిగిన దాన్ని బట్టి అందరికీ అంతా తెలుసు. జాయిన్ సంఘం చాలామంది చెప్తారు జాయిన్ సంఘంలో అభివృద్ధి లేదని. కాదు, జాయిన్ సంఘస్థులకి తెలిసినంతగా వాక్యం ఎవరికి తెలియదే, తెలుసు. కానీ ఎందుకు? ఇప్పుడు మొన్న సిస్టర్స్ మీటింగ్ జరిగింది. 300 మంది వచ్చారంట. లోకపరమైన సిస్టర్స్ మీటింగ్ అంటే ఏంటి? ఉమెన్స్ డే జరిగితే 300 మంది వచ్చారు. అంటే ఎలా ఉందంటే అందరూ లోకంతో కలిసిపోయి ఉన్నాం కాబట్టి అలా జరిగిపోతుంది. మన సంఘం ఎందుకు విస్తరించట్లేదంటే రమ్మనంటే యేసు ప్రభు వారి దగ్గర రండి, మీకు ఆస్తులు వస్తాయి, దెయ్యాలు వదిలిపోతాయని చెప్పి చాలామంది కూడా వస్తారు. ఇక్కడ మన ఆ నోటితో చెప్పలేం, భయం కదా. ఎందుకంటే మన వరకు మనకు తెలుసు, మనం ఉండలేకపోతున్నాం. మన వరకు మనకు తెలుసు కాబట్టి సంఘం మా పెద్దనాన్ని చెప్పి సుందర పెద్దనాన్ని చెప్తూ ఉంటాడు, మన సంఘం ఇంకా వెనకబడలేదు, అందరికీ అంతా తెలుసు. వెళ్ళి కానీ ఆశీర్వాదాలు వస్తాయి, మీకు ఇది వస్తుందంటే మన సంఘం కూడా నిండిపోయింది. కాకపోతే ఈ నోటితో చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ బై బర్త్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ తిరిగి రక్షింపబడినారు కాబట్టి వీళ్ళకి సత్యం తెలుసు. కానీ ఆ సత్యంలో జీవించడం అనేది చాలా కఠినం. ఎందుకు అంటే ఈ లోకపరంగా అంతా చూస్తూ ఉండి అలా జీవించడం చాలా కష్టం. దేవుడితో ఉంటే చాలా హ్యాపీ, అందులో ఎటువంటి ఆశ్చర్యకరం. కానీ అలా నిలబడలేక, అలా లోకంలో కలిసిపోలేక, దేవుడితో నిలబడలేక ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా ఇంతమంది ఉన్నాం. లేకపోతే ఇప్పుడు మా పిల్లలు వచ్చిన కాంచి వాళ్ళకి ఏం తెలుసు? దేవుడు అంటే యేసు ప్రభువే తెలుసు. వాళ్ళు వచ్చిన కాంచి సంఘం చాలా పెద్దదా వద్దు కూడా అనుకున్నట్టు. ఏం చెప్తాడు? ఏసఐ దగ్గరికి వెళ్తే అయ్యి వస్తాయి, ఏసీ దగ్గరికి వస్తే చాక్లెట్ వస్తాడు, మన ఏసయ్య. ఇంకా వాళ్ళకి రెండో దేవుడు తెలియదే. మనం ఏంటంటే అంతకుముందు మన స్థితి తెలుసు, పూర్వపు స్థితి తెలుసు, రక్షింపబడిన స్థితి తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏమేమి చేస్తున్నాం కూడా మన మనసాక్షికి తెలుసు. కాకపోతే బయటపడం, ఒకళ్ళ స్థితి ఒకళ్ళు బయటపడం కాబట్టి ఇలా కూర్చొని అందరం కొంతమంది కూర్చొని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తే అయితే ఇప్పుడు మనం ఎవరి గురించి ప్రార్థించాలి? పరిచారకుల కొరకు ప్రార్థించాలి. రెండోది ఎవరి గురించి ప్రార్థించాలి? బోధకుల గురించి ప్రార్థించాలి. ఒక వాక్యం చూసుకుని వెళ్దాం, ముందుకెళ్దాం మనం. 2 కొరింథీయులు 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే, మన ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క గణపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 17వ వచనం దాకా చదువుకుందాం మనం. రక్షింపబడిన వారి కర్తకైన నశించు వారి పట్లను నేను దేవునికి క్రీస్తు సువాసనయ్యై ఉన్నాను. చాలా అంతే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఈ బోధకులు ఎలా ఉండాలంటే, ఇందాక వచ్చిన చదువుకున్నాను, దాన్ని నోట్ చేసుకోవడం మర్చిపోయాను. ఖండించే బోధకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా బోధకులు ఎలా ఉండాలి అంటే
సత్యమైతే సత్యం అని చెప్పాలి, అసత్యమైతే వాక్యాన్ని బట్టి దాన్ని మనం ఇక్కడ కూర్చున్న సంఘంలో ఉన్న విశ్వాసుల్ని అసత్యమైతే ఖండించే వారిగా ఉండాలి. కానీ నేటి తరంలో బోధకులు ఎలా ఉంటారంటే మనం చూస్తూ వస్తువు కూడా ఉన్నాము. బోధకులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఖండించాలి, గద్దించాలి, సంఘాన్ని చక్కగా దోవలో పెట్టేవారే ఉండాలి, వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. కానీ నేటి తరం బోధకులు ఎలా ఉన్నారంటే లేకపోతే రారు. సంఘం ఎందుకు విస్తరించట్లేదు అంటే సంఘం విస్తరించాలి అంటే పిల్లలు పుట్టిన వారికి పిల్లలు రావాలి, ధనం లేని వారికి ధనం రావాలి, మొత్తం రావాలి అంటే చాలామంది వస్తారు. అలానే నేటి తరం బోధ ఎలా అయితే ఉందో అక్కడ విస్తరించేది. కానీ నిజమైన బోధ ఎలా ఉండాలి అంటే మనం దేవుల్లో వచ్చినప్పుడు, దేవుల్లో జీవిస్తున్నప్పుడు, మనం ఎక్కడైతే తొట్టిల్లే వారం ఉన్నామో, కొన్ని తప్పిపోయే వారు ఉన్నారో బోధకులు వాళ్ళ బోధ ద్వారా తప్పు అంటే మనం తీసుకునేటట్లు ఉండాలి. కానీ మనం తీసుకునేటట్లు ఆ వచనం చదువుకున్నాను, బట్ ఎక్కడ రాసుకోవడం నోట్ చేసుకోవడం మర్చిపోయాను. కాబట్టి మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. మొదటగా మనం చూసుకుంటూ వచ్చాము, ఎవరైతే పరిచర్య చేస్తారో పరిచారకుల గురించి చూసుకుంటూ వచ్చాము. అపోస్తలుడైన పౌలు వారు ఆయన స్థితి చూసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత మోషే గారి గురించి చూసుకుంటూ వచ్చాము. పాత నిబంధనలో దేవుడు పరిచారకుడిగా ఎంచుకున్నాడు, ఎందుకంటే అతను సాత్వికుడు కాబట్టి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడే మనకు పరిచారం చేయుటకు వచ్చాడు. కాబట్టి ఆ పరిచారకుల కొరకు మనం ప్రార్థించాలి. పరిచారకులు ఏం చేస్తారంటే ఆయన ఐగుప్తులోనే ఏం చేసి వచ్చాడు, ఇక్కడికి ఇజ్రాయేలును తోలుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధనలు వచ్చిన పరిచారకుడు ఏం చేస్తూ వచ్చాడంటే యోహాను సువార్త 3:16 ఏం కూడా ఎవ్వరూ కూడా నశించకూడదు, ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. కాబట్టి ఇక్కడ పరిచారకుడు ఏం చేస్తూ ఉంటాడంటే అతని ధర్మం ఏంటంటే ఎవ్వరూ కూడా నశించకూడదు. అతనికి ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం ఎలా వస్తుంది అంటే సంఘం అంతా సమకూడి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఆ తర్వాత బోధ గురించి చూసుకుంటూ వచ్చాము. బోధకులు ఎలా ఉండాలి అంటే మనం చూసుకుంటూ వచ్చాము. బోధకులు ఎలా ఉండాలి? ఏదైతే సంఘంలో జరుగుతుందో దాన్ని ఖండించి గద్దించేవారిగా ఉండాలి. వాళ్ళకి అలా గద్దించాలి అంటే మన సంఘానికి ఏం చేయాలంటే వాళ్ళు అలా బలపడేటట్లు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ విన్న వాక్యాన్ని బట్టి మనం